టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్కు చేరుకున్న అందాల భామలు. కమాండ్ కంట్రోల్ సెంటర్ను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి. విజయవాడలో రెచ్చిపోతున్న గంజాయి బ్యాచ్ ఆగడాలు. తెలంగాణ సెక్రటేరియట్ కూడలి వద్ద 2 నిమిషాలు సైరన్ మోగించిన ఫైర్ సిబ్బంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజీలో అవగాహన ఒప్పంద కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు మరియు నంద్యాల జిల్లాలో జరిగిన వివాహ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ మహిళా విభాగం ఆధ్వర్యంలో గర్భిణీలకు శ్రీమంతం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్లో క్షేత్రశుద్ధ నవమి నాడు సీతాదేవి జయంతిని పురస్కరించుకొని విశ్వ హిందూ పరిషత్ మహిళా విభాగం ఆధ్వర్యంలో సీతాదేవి జయంతి వేడుకలను నిర్వహిస్తూ అందులో భాగంగా మాతృశక్తి ద్వారా పేదింటి మహిళా గర్భిణులకు శ్రీమంత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సామాజిక అధ్యక్షురాలు తారాబాయి ఠాగూర్, రంగువాణి, వేదశ్రీ, వాణిరెడ్డి, సామాజిక సేవామూర్తి మహిళలు పాల్గొన్నారు. మంగళాటి తీసుకోండి. మంగళాటి రెండు కూర్చోండి.
చైర్ పెట్టు. శ్రీరామ్ ఈరోజు విశ్వ హిందూ పరిషత్ దుర్గావాహిని మాతృశక్తి ఆధ్వర్యంలో సీతా ఉత్సవాలలో భాగంగా సామూహికంగా శ్రీమంతం జరపడం అనేది జరుగుతుంది శిశు మందిర్లో. ఈ కార్యక్రమాన్ని ఈ అవసరాన్ని వినియోగించుకున్న గర్భవతులకి వాళ్ళ ఆయుర ఆరోగ్యాలు వాళ్ళు ఉన్నా కానీ ఆర్థికంగా లేకున్నా కానీ ఎవరు బాధపడకుండా ఎవరికి ఆ పిల్లలకి ఆయుర ఆరోగ్యాలుగా సంపూర్ణమైన పోషకాలు అందాలని మేము చేసే ఈ కార్యక్రమాల్లో ఈ ప్రయత్నంలో మాకు సహకరించిన మహిళా మూర్తులకి మేము సామూహికంగా జరిగిన శ్రీమంతంలో గర్భిణీ స్త్రీలు 8 మంది గర్భిణీ స్త్రీలకి మనము శ్రీమంతం చేయడం జరిగింది శిశు మందిర్ వేదికగా. ఇలాంటి కార్యక్రమాలు మన హిందూ సమాజంలో ఇంకా ఎక్కువగా జరగాలని నేను కోరుకుంటున్నాను. కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలోని 19వ వార్డు జోహ్రాపురం నుండి వెంకయ్యపల్లె వరకు తారు రోడ్డు వేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం రోడ్డు పర్యటన చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు డి పార్వతయ్య, సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ఎండి షరీఫ్, సిపిఎం నగర నాయకులు షేక్ మహమ్మదులు మాట్లాడారు. हमारा चप्पले ओके हल्का हल्का निकाल लो लो रानी लो जाओ गाड़ा वाला भी गाड़ो ये कार है पीछे होता तो मत पकड़ना गाड़ा इधर पीछे का दो गाड़ा जा रहा निकाल गाड़ा निकाल चलो खा लेना रोड काढो कैमरामैन गंगा तो बता रहा बता దేశాయిపేట ఆర్యవేశ మిత్ర బృందం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం నగరంలో నిర్వహించిన శోభయాత్ర కన్నుల పండుగగా సాగింది. పోచం మైదాన్ వద్ద ప్రారంభమైన శోభయాత్ర మేళతాళాలతో, మహిళల దాండియా ఆటలతో దేశాయిపేట వరకు కొనసాగింది. ఇందులో పాల్గొన్న వారు అనంతుల వీరేందర్, సూరారి వసంత్ కుమార్, కృష్ణమూర్తి, కొడగల్ల ప్రణిత, సంధ్యారాణి, ఆర్యవేశ మిత్ర బృందం పాల్గొన్నారు. ఈరోజు వైశాఖ మాతాకి జై బలో వాసవి మాతాకి.
కలిసి వచ్చిన రోజు అమ్మవారి వైశాఖ వాసవిమాత అమ్మవారి జయంతి సందర్భంగా ఇలా ఆర్వైస మిత్ర బృందం దేశాపేట మరియు మహిళా సంఘము దేశాపేట వారు సంయుక్తంగా ఈరోజు పొద్దున కుంకుమ పూజ కార్యక్రమాలు, అమ్మవారి వడిబియ్యము, తర్వాత తీర్థ ప్రసాదం తీసుకొని సాయంత్రము పోచం మైదాన్ వరంగల్ పోచం మైదాన్ సెంటర్ నుంచి మన శోభయాత్ర సాయంత్రం 5 గంటల స్టార్ట్ అయ్యి దిగ్విజయంగా ఈ రోజు ఇప్పుడు 9 అవుతుంది. ఈ టైం వరకు కూడా ఆడవారు వాళ్ళందరూ పిల్లలు పెద్దలు అందరూ చాలామంది వచ్చారు. ఇలా ఒక 1000 మందితో ఇలా శోభయాత్ర జరుగుతున్నది. నెక్స్ట్ ఇయర్ ఇంకా 2000 మందితో శోభయాత్ర జరగాలని మా దేశాపేట మిత్రబృందము అందరం సంయుక్తంగా చేస్తామని కృషి చేస్తామని ఈరోజు మనవి చేస్తున్నాము. అందరూ ఒకసారి జై వాసవి, జై వాసవి, జై వాసవి. ధన్యవాదాలు ఇచ్చినందుకు. పేరు సిరాబు వసంత్ కుమార్, వరంగల్ పవిత్ర. జై వాసవి అండి అందరికీ. ఈరోజు అమ్మవారి జయంతి సందర్భంగా మన దేశాయిపేట వారందరూ ఐక్యంగా కూడి ఈ జయంతిని మొదటిసారి నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు ఏకాదశి, దశమి, పుబ్బా నక్షత్రం 3 కలిసి వచ్చినందున మేము ఈ యాత్రని దక్షిణం నుండి ఉత్తరం వైపు చేర్చాలి అని చెప్పేసి ఆ విధంగా యాత్ర మొదలుపెట్టడం జరిగింది. శోభ మనకి చక్కగా ఇంతమంది సహకారంతో విజయవంతంగా యాత్ర ధన్యవాదాలు. మీ పేరు మేడం? కొడకెళ్ళ ప్రణీత. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా చేయడం భారతదేశంలో ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయం. పాకిస్తాన్ ప్రజలకు, పాకిస్తాన్ మిలిటరీకి ఎలాంటి నష్టం వాటిల్లకుండా కేవలం ఉగ్రవాదుల మీద, ఉగ్రవాదుల స్థావరాల మీద ఇండియన్ ఆర్మీ దాడి చేయడం గొప్ప విషయమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఆంధ్రాకి సంబంధించి దాదాపు 2 కుటుంబాలతో సహా వెళ్లిన 2 చనిపోయిన 27 మందిలో కూడా 2 ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగింది, మీరు హిందువులా కాదా అని చెప్పి వారి కుటుంబాల ముందే, వాళ్ళ పిల్లల ముందే, వాళ్ళ సహధర్మచారుల ముందే మ్యాగజైన్ ఎంటీ చేశారు, తల లేకుండా చేశారు. హిందువా ముస్లిమా అనే అర్థం తేల్చుకోవడానికి కల్మా చదవమని. ఇంత ఘాతుకంగా చంపిన తర్వాత దేశం మొత్తం కూడా ఒక డెసిసివ్ యాక్షన్, ఒక బోల్డ్ యాక్షన్ కోసం ఎదురు చూస్తుంది. అది నిన్న రాత్రి జరగటం. ఇలాంటి సమయంలో దాదాపు 9 ప్రాంతాలను 15 కిలోమీటర్ల నుంచి దాదాపు 200 కిలోమీటర్ల లోపల వరకు వెళ్లి భారతదేశ సైన్యం అక్కడున్న మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ కి దాడి చేయకుండా, అక్కడున్న సివిలియన్ క్యాజువాలిటీస్ లేకుండా కేవలం ఎవరైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో, ముఖ్యంగా ఈ 3 సంస్థల మీద ప్రత్యేకించి దాడులు జరపడం,
వాటిని ధ్వంసం చేయడం నిజంగా ఇది భారతదేశం ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయం. సిద్దిపేట మండలం ఈర్కోడు గ్రామంలోని ఐకేపీ సెంటర్లో వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించి వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన హరీష్ రావు. రేవంత్ రెడ్డి అందాల పోటీల మీద పెట్టే శ్రద్ధ రైతుల మీద పెట్టడం లేదు. వడ్ల కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కనీసం గన్ని బ్యాగులు ఇచ్చే పరిస్థితిలో కూడా ఈ ప్రభుత్వం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు పంట కొనుగోలు ఎప్పుడు ఇంత ఆలస్యం అవ్వలేదు. రేవంత్ రెడ్డి రైతులు ఉసురు పోసుకుంటున్నాడు. పాలన చేత కాకపోతే రాజీనామా చేయాలి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వడ్ల కొనుగోలు విషయంలో పూర్తిగా విఫలమైపోయింది. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటని పరిస్థితి. హైదరాబాద్లో కూర్చొని అందాల పోటీల మీద రోజు రివ్యూ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. కానీ అకాల వర్షాల వల్ల కల్లాల్లో వడ్లు మొలకలెత్తుతూ ఉన్నాయి. కొనే దిక్కు లేదు. అధికారులు ఎవరు కూడా కల్లాలకు తిరగడం లేదు. రైతులు బోరున విలపిస్తూ ఉన్నారు. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అయిపోయింది రైతుల పరిస్థితి. నీ పుణ్యమాని రుణమాఫీ కాకపాయే, రైతు బంధు వడకపాయే, ఏదో కష్టపడి ఆరుగాలం కష్టం చేసి అప్పులు తెచ్చి పంట పండిస్తే ఈ వడగళ్ల వానతో అకాల వర్షాలతో పండిన పంట కొనే దిక్కులేక ఇలా రైతులు తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు. రేవంత్ రెడ్డి కొంచెం రైతుల గురించి పట్టించుకో. చిల్లర మాటలు మాట్లాడు కాదు. రాష్ట్ర ఆదాయం పెంచడం చేత కాదంటావు, అప్పులు ఉడతలేవని మాట్లాడుతావు. అసలు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా నువ్వు పూర్తిగా ఫెయిల్ అయిపోయినావు. ఇప్పుడు ఈ కొత్త ముచ్చట్న కేసీఆర్ ఉండగా 11 విడతల్లో కరోనా వచ్చినా, పెద్ద నోట్ల రద్దయినా, ఆర్థిక మాంద్యం ఉన్నా ఎన్నడూ రైతు బంధు పైసా రూపాయి ఆగలే. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ రోజు వడ్ల కొనుగోలు విషయంలో గింత తిప్పలు కాలే. నువ్వు వచ్చినాకనే అయితే కాంటాలు పెడతలేరు, లారీలు వస్తలేవు, సంచులు పంపినరు. 100 సంచులు ఇస్తే 40 సంచులు పొక్కలు పడే ఉన్నాయి. ఆ సంచులన్నా చక్కగా ఇచ్చే పరిస్థితి లేదు. అసలు నువ్వు గన్ని బ్యాగులు కూడా కొత్తవి కొని రైతులకు ఇచ్చే తెలివి తేటలు కూడా మీకు లేవా అని నేను అడుగుతా ఉన్నా. ఇక సంచులు కూడా సప్లై చేసే శాతం అయితే లేదా మీ గవర్నమెంట్కు? నా గన్ని బ్యాగులు దొరికాయి, లారీలు రావు, కాంటాలు పెట్టరు, ఆ మిల్లులకు పోతే దించుకోడు, 5 కిలోల తరగంటున్నారు, రైతుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. నేను ఇలా సిద్దిపేట రూరల్ మండలం ఇరుకోడు గ్రామంలో వస్తే ఏ కుప్పలో చేయి పెట్టినా కూడా మొలకెత్తిన వడ్లే కనబడతా ఉన్నాయి. హైదరాబాద్లో కూర్చొని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో మేము కొంటున్నాం అని ఏడగొంటున్నాం. మరి మొలకలెత్తి ఈరోజు వడ్లు నల్లబడిపోతున్నాయి. ఇప్పుడు వర్షం పడంగానే వెంటనే ఎత్తి రైస్ మిల్లులకు అలాట్మెంట్ ఇచ్చి బాయిల్ రైస్ చేసుకోవచ్చు కదా. రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తున్నారు? కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, డిఎం సివిల్ సప్లైస్, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఏం చేస్తుంది అని నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమైనా వాన పడితే ఎంఆర్ఓలు పోయి సెంటర్లలో కూర్చొని ఆర్ఐఓ కాడ, డిటిఓ కాడ, ఎంఆర్ఓ కాడ కూర్చొని ఆర్డీఓలు తిరుక్కుంటా మిల్లులకు వెంటనే దించిపిచ్చి రైతుల్ని కాపాడుకునే ప్రయత్నం చేసినాం. నువ్వు రైతు బంధు చేయపోతివి, రుణమాఫీ చేయపోతివి, కనీసం పండిన వడ్లు కూడా కొనే తెలివి లేదా నీ ప్రభుత్వానికి అని అడుగుతా ఉన్నా. చేత కాకపోతే దీపో. ఎందుకంటే నువ్వు అప్పు ఉట్టదంటావు, పైసా పెంచనంటావు, వడ్లు కొననంటావు, రైతు బంధు వేయనంటావు, రుణమాఫీ చేయనంటావు. మరి ఇంకా నువ్వు ఎందుకున్నావు? ఆనాడేమో మస్తు మాట్లాడినావు కదా. ఈ ప్రభుత్వం పూర్తిగా. కర్నూలు జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని రాజ్యసభ మాజీ సభ్యులు వి హనుమంతరావు కర్నూలులో కోరారు. దామోదరం సంజీవయ్య 53వ వర్ధంతి సందర్భంగా దామోదరం సంజీవయ్య స్వగ్రామం పెద్దపాడును కాంగ్రెస్ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో హనుమంతరావు మాట్లాడుతూ రాజకీయాలలో మచ్చలేని నాయకుడు దామోదరం సంజీవయ్య అన్నారు. ఆయన సేవలు, గొప్పతనం భవిష్యత్తు తరాలకు తెలియాలంటే ఆయన నివాస స్థలంలో స్మృతి వనం, లైబ్రరీ ఏర్పాటు చేయాలన్నారు. ఆపరేషన్ సింధూర్పై ప్రజలందరూ భారత ప్రభుత్వానికి, సైనికులకు మద్దతుగా ఉండాలన్నారు. సింధూర్ ఆపరేషన్ సైనికులు విజయంగా తెలియజేశారు. విలేకరుల సమావేశంలో కర్నూలు ప్రగతి సమితి అధ్యక్షుడు ఎం శ్రీహర్ష, శ్రీచక్ర మీడియా గ్రూప్ చైర్మన్ డాక్టర్ కె హరినాథారెడ్డి, మాజీ సీఎం దామోదరం సంజీవయ్య వారసుడు రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 53వ వర్ధంతి సందర్భంలో
నేను రావడం జరిగింది. నిన్న అక్కడ రాధాకృష్ణ గారు అందరూ కలిసి అక్కడ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. అంటే అక్కడ స్టాచ్యూ పెట్టారు ఆయన ఏదైతే గతంలో పుట్టి పెరిగినటువంటి గ్రామంలో. దీనికి గతంలో రాహుల్ గాంధీ గారు కూడా వచ్చారు. ఆ తర్వాత మళ్ళా హైదరాబాదులో దామోదరం సంజీవయ్య పార్కు కూడా వచ్చారు అప్పుడు జన్మదినాన్ని. నా ఉద్దేశం ఏంటంటే ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజులలో ఇవాళ అయితే లేటెస్ట్ సెల్స్ వచ్చినాయి, సాఫ్ట్వేర్ వచ్చింది, హార్డ్వేర్ వచ్చింది. ఆ రోజులలో ముఖ్యమంత్రి కావడం అంటే చాలా అనుభవం కలిగిన వ్యక్తి, అంచెలంచెలుగా చదువుకొని మంచి పండితుడు. ఆ రోజులలో ముఖ్యమంత్రి అయ్యాడు, 2 సార్లు ఏఐసిసి అధ్యక్షుడు అయ్యాడండి. అది ఆయన గొప్పతనం. ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ దామోదరం సంజీవయ్య. ఆయన ఇల్లు ఎక్కడుందని ఎంక్వైరీ చేస్తే హైదరాబాద్లో ఇల్లు లేదు, ఇక్కడికి వస్తేనేమో గుడిసే. ఫైనల్గా వారి అత్తగారి ఇంటి దగ్గర బోయినపల్లి దగ్గర బోయిగూడ దగ్గర పెట్టడం. 72 I was whole night I was there. వెంగళరావు వాజ్ ది చీఫ్ మినిస్టర్. ఆయన గొప్పతనం ఏంటంటే లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ చేసిండు, కేంద్రంలో పెన్షన్ ఇప్పించిండు, బోనస్ ఇప్పించిండు. ఏది పేదవాళ్ళకు చేయాలని వాళ్ళకు పెన్షన్లు, అదేవిధంగా ఇండ్లు కూడా ఇప్పించిన ఘనత ఆయన. సింపుల్ సిటీ చూడు, ఇన్ని పదవులు అనుభవించి సొంత ఇల్లు లేనివాడు ఎవడన్నా ఉన్నాడా? కనుక ఆయన నీతి నిజాయితీ కలిగే వ్యక్తి. ఆయనకు న్యాయం జరగాలనేది నాకు ఒక తపన, ఆలోచన. దానికి అందరూ ఏకీభవిస్తున్నారు. నా ఉద్దేశంలో నేను చంద్రబాబును కూడా కలిశాను, అదేవిధంగా పవన్ కళ్యాణ్ సింధు అంటున్నారు. ఏదైనా దీనికి కూడా ఆల్ పార్టీ మద్దతు ఇచ్చిందండి. ఎప్పుడైతే కశ్మీర్లో జరిగినటువంటి ఉందో, పహల్గామ్లో జరగడంతో అన్ని పార్టీలు కలిసిండ్రు. ప్రధానమంత్రికి, అమిత్ షాకు అందరికి కూడా గో హెడ్ అన్నారు. మొత్తం మీద ఇలాంటి చర్యలు వాళ్ళు డెవలప్మెంట్ చేసుకోమనండి. ఎంతసేపటికి పక్క రాష్ట్రంలో అటాక్ చేయడం, పేర్లు అడిగి చంపడం, ఇవన్నీ ఇది అన్వాంటెడ్, అసలు ప్రజలలో రెచ్చగొట్టే పని. కనుక ఇవాళ ఇప్పటికన్నా వాళ్ళ ఆలోచనలో మార్పు రావాలని ఇలాంటి సంఘటనలకు వెపన్స్ పెట్టే, డబ్బులు పెట్టే బదులు దాని బదులు 10 మందికి ఇల్లు కట్టిస్తే, ఉద్యోగాలు ఇస్తే బాగుంటుందని నేను పాకిస్తాన్ వాళ్ళని కూడా కోరుతున్నాను. ఇలాంటి ప్రజలలో కూడా మార్పు రావాలి అని. ఏదో యుద్ధం చేస్తే ఏమవుతుంది? మనం అందరికీ తెలుసు, భారతదేశమే పవర్ఫుల్ ఉన్నది, అక్కడ ఏమి లేదు. మేమే నీళ్ళు ఇవ్వాలి వాళ్ళకు, ఇవ్వాలన్నా లేదు. మేము వాటర్ బంద్ చేస్తే వాటర్ అన్ని అనుకూలం. పక్క స్టేట్లు ఫ్రెండ్షిప్లో ఉంటే 2 ప్రాంతాలు బాగుంటాయి అనేది నా కల్చర్. దాన్ని ఆలోచన చేయమని కోరుతున్నాను. ఏదైనా మన జవాన్లు మాత్రం వాళ్ళ బేస్కు వాళ్ళకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ధైర్యం చేసిండు. ఇది మన భారతదేశ సైనికుల విజయం. ఇక ముందు కూడా కూతుర్ని చూసి గర్విస్తున్న కల్నల్ సోషియా ఖురేషీ తండ్రి తాజ్ ఖురేషీ, దేశం కోసం నా కూతురు చేసిన మంచి పనికి నేను ఎంతో గర్విస్తున్నాను. ఒకవేళ నాకు ఇప్పుడు అవకాశం వస్తే ఆ పాకిస్తాన్ను నాశనం చేస్తాను. అసలు ఈ భూమి మీద ఉండే అర్హత ఆ దాయదాయ దేశానికి లేనే లేదు. మా తాత తండ్రితో పాటు నేను కూడా భారత ఆర్మీలో సేవలు అందించా. ఇప్పుడు నా కూతురు ఆర్మీలో ఉన్నట్టు గర్వంగా చెప్పిన తాజ్ ఖురేషీ, మతం కాదు దేశభద్రతే కర్తవ్యమని దేశభక్తిని చాటిన ఖురేషీ ఫ్యామిలీ. क्या कहोगे आपके बेटी के बारे में बताइए 2 शब्द। अब यह है कि प्राउड है चीज क्या कि लड़की ने हमारी एक बहुत अच्छा काम किया, ये अपने देश के लिए कुछ किया। सर आपके बारे में बताइए, आपके बारे में थोड़ा बताइए। हमारे बारे में अब हम तो उम्र हो गई, अभी क्या है, बांग्लादेश की लड़ाई लड़े, अब एज हो गई। अब दिमाग में ये आता है अगर हमको अभी मौका दिया जाए तो हम उनको खत्म करें सालों को जाकर के, अभी पाकिस्तानियों को।
क्या कहना चाहोगे पाकिस्तान के बारे में जो यही है कि इसको खत्म करना चाहिए। वो ये दुनिया के अंदर रहने जो कंट्री नहीं है। सर इस्लाम में कहा जाता है महिलाओं को मतलब रहना चाहिए घर के अंदर, पर आपने आपकी बेटी को आर्मी में भेजा है, क्या कहोगे उस पर? क्या कहोगे? नहीं, आर्मी में गई है, क्या समझे यहाँ आप क्या बोले? आर्मी में गई आपकी लड़की, क्या कहोगे उस बारे में? नहीं भाई, प्राउड है ना कि वो गई, हमारी पैतृकता में है ये। मेरे फादर भी आर्मी में थे, ग्रैंड फादर आर्मी में थे, मैं आर्मी में था, अब वो आर्मी में गई है, वो पैतृकता में है। మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.